హాయ్! నేను మీ భరత్ కర్ణాటి. అందరూ బాగున్నారని కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో 2 ఎకరాల జామ చెట్లో కలుపు ఎలా తీసాము, అంటే గెడ్డి మందు వాడి కలుపు ఎలా తీసాము, ఎంత టైం పట్టింది, అండ్ ఎన్ని రోజులకి ఎండిపోయింది, ఎంత ఖర్చు వచ్చిందనేది మనం చూద్దాము. సో, మీరు చూస్తే నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాను. బయట చూస్తే ఫుల్ చీకటి. ఫుల్ చీకటి కాదు, అదే అబౌట్ సన్‌రైజ్. మార్నింగ్ స్టార్ట్ అయ్యే కొద్దీ 6:30 అలా అయింది. సో, ఇది వెహికల్. ఇది ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయరు. ఇక్కడ నుంచి కొంచెం వీడియో ఫాస్ట్‌గా చూపిస్తాను. ఎందుకంటే ఇది ఒక హోస్ పైప్ అనేది, ఆ స్ప్రేయింగ్ పైప్ అనేది 100 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే చూసారా, ప్రతి ఒక్క సాలులో గడ్డి ఎంత విపరీతంగా ఉందో. ఇంత గడ్డి వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేసామంటే, ఇక్కడ మనకు సమ్మర్‌లో ఎక్కువ ఎండ ఉంటే మనకు నీళ్ళు తొందరగా ఆరిపోతది. అందుకని ఆ చెట్లకు గడ్డి ఉంచాలని చెప్పి అట్లా ఉంచేసాము. ఇప్పుడు మీరు గమనిస్తే ఆ స్ప్రే అనేది ఎలా చేస్తారనేది మీకు చూపిస్తున్నాము. ఇక్కడ నాతో పాటు మాకు రోజు పనికి వస్తారనమాట వీరయ్య అని. ఆయనతో పాటు నేను ఉన్నాను. ఇది కేబుల్ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ చాలా పెద్దగానే ఉంది. మీరు గమనిస్తే మనం జాగ్రత్తగా కిందికి అంచి కొడుతున్నాము. సో, ప్రెషర్ తక్కువ పెట్టుకొని. ఇంకొకటి మీరు చూస్తే సాలు చూసుకొని కొట్టాలి, చెట్ల మీద పడకోకుండా. యాక్చువల్‌గా మనకు ఆ చివరి వరకు రావాలి. ఆ చివరి వరకు పైప్ అందలేదు. సో, దానికోసం నేను మళ్ళా ఇంటికి వెళ్ళి ఆ హోస్ పైప్‌ను మళ్ళా ఎక్స్‌ట్రా జాయింట్ ఉంటే తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చి దానికి జాయింట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోస్ పైప్ ఉంది కదా! దానికి జాయింట్ కావాలి కదా! యాక్చువల్‌గా అవసరం ఉండదు. బట్ డై సిస్టమ్ డిఫరెంట్‌గా ఉంది. కాబట్టి ఎక్స్‌ట్రా జాయింట్ లక్కీలీ వెహికల్‌లో ఉంది. కాబట్టి జాయింట్ నేను దీనికి అండ్ ఎగ్జిస్టింగ్ హోస్ పైప్‌కి జాయిన్ చేశాను. సో, నాకు తోడుగా వీరాయనని మళ్ళా పిలిపించి రిమైనింగ్ అది కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది లాక్కొని పోవాలి అండ్ అది అట్లా ఎక్స్టెండ్ చేయాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్ళిన హోస్ పైప్‌ని మళ్ళా ఎక్స్టెండ్ లాక్కుంటూ వెళ్ళాలి కాబట్టి, సో, ఇంకొక పర్సన్ ఉంటే మేలు కాబట్టి మళ్ళా పర్సన్ అక్కడి నుంచి వచ్చారనమాట. వచ్చి మేము దాన్ని తీసుకెళ్తున్నాము. ఆ చేతికాడ గమనిస్తే మీకు ఆ జాయింట్ కనిపిస్తుంది. ఆ ఎత్తి తీశారు కదా! యాహ్! అక్కడ నుంచి. సో, వీరాయన లాక్కుంటూ వెళ్తాడు. నేను బ్యాక్ ఎండ్ సపోర్ట్‌గా ఉంటాననమాట. సో, అలా చివరికొచ్చి స్ప్రే అనేది అందింది కరెక్ట్‌గా. ఇంకొంచెం బెటర్‌గానే మిగిలింది పైపు. సో, అలా ఈ లాస్ట్ వరకొచ్చి స్ప్రే చేస్తున్నాము. ఇక్కడ నేను చేసేది ఏంటిదంటే, ఆ చెట్లకు చిక్కు పడకోకుండా ఆ వైర్‌ని నేను వెనకాల నుంచి ఎంతవరకు కావాలో అంతవరకు నేను లాక్కొని సెట్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, మీరు గమనిస్తే చూడండి ఎంత గడ్డి ఉండిపోయిందో. కొద్దిసేపు అయ్యాక ఆ 500 లీటర్స్ కెపాసిటీ ఉన్న కెమికల్ అయితే అయిపోయింది. సో, నేను మళ్ళీ రీఫిల్ చేసుకోవడం కోసం కొంచెం దూరంలో మాకు రీఫిల్లింగ్ చేసుకోవడానికి అనుకూలంగా పైప్ ఉంది. అక్కడికి తీసుకెళ్తున్నాను. సో, ఇక్కడ మీరు గమనిస్తే బ్యాక్ వెనకాల వేరే ఆయన వచ్చారు నాతో పాటు. రీఫిల్ చేసేదానికి ప్రయత్నం చేశారు. నేను వీడియో తీస్తున్న హడావుడిలో దాని లిఫ్ట్ పైకి పెట్టాను ట్యాంక్‌కి. ఆ వాటర్ ఫిల్ చేసాను, ట్రై చేశాను కానీ అవి నీళ్ళన్నీ మీద పడినాయి. సో, నేను మళ్ళీ దాన్ని కిందికి దించాను. సో, ఇది మేబీ అరౌండ్ 9:30 అట్లా అయి ఉండొచ్చు. రీఫిల్లింగ్ చేసుకోవడానికి 9:30 ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. సో, రీఫిల్లింగ్ చేసుకొని మళ్ళా అక్కడికి వెళ్ళి సుమారుగా చాలానే స్ప్రే చేసాము. ఆల్మోస్ట్ 40-50% అయితే స్ప్రే చేసాము. రిమైనింగ్ అనేది స్ప్రే చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 60% చేసేసాము ఆల్రెడీ. ఇది సెకండ్ డ్రమ్ తీసుకెళ్ళాను కదా! దీంట్లో కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో, అలా సెకండ్ డ్రమ్ కూడా కంటిన్యూ చేసాము. ఆల్మోస్ట్ చాలా వరకు అయింది. అది అయిపోయే కొద్దీ మధ్యాహ్నం 1 గంట వచ్చింది. ఎండ చూడండి వాన్ చేస్తుంది. నెక్స్ట్ ఇది గమనిస్తే ఇది ఒక 10 డేస్ తర్వాత అలా గడ్డి ఎండిపోయింది. సుమారుగా లేబర్ ఖర్చు వచ్చే కొద్దీ 4,200 అయింది. ఇక్కడ లేబర్ కాస్ట్
వచ్చే కొద్ది 1200 ఎందుకు వేసానంటే 70% అన్నాక మళ్ళీ అది మందు మళ్ళీ 4 సార్లు అయితే మందు తక్కువ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక 2 hours ఎక్స్ట్రా వర్క్ పడింది. సో అలా ఎక్స్ట్రా ఖర్చు అయింది. నెక్స్ట్ వీడియోలో మనము ఈ గెడ్డి కింద డ్రిప్ అంతా ఇరుక్కుపోయి ఉంది, దాన్ని తీసి దాని డ్రిప్పుల హోల్స్లో యాసిడ్ ఎక్కిచ్చేసి మన డ్రిప్ సిస్టమ్ క్లీన్ చేసుకుంటాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.